అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 10 అవతారాల్లోనూ మొదటి అవతారం మత్స్యావతారం. శ్రీ మహావిష్ణువు చేప రూపంలో హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించాడు. పరమ పవిత్రమైన వేదాలను లోకానికి తిరిగి అందించాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అసలు శ్రీహరి మత్స్యావతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మం గాడి తప్పి అధర్మం పెరిగిపోయిన ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. అందులో భాగంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీహరి 10 అవతారాలు ఎత్తాడు. ఇందులో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. విష్ణు పురాణం ప్రకారం హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించేందుకు గాను ఆయన ఈ అవతారం ఎత్తాడు. అసలు తొలి అవతారంగా మత్స్యావతారాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? చేప రూపంలో మారడానికి కారణమేమిటి? తదితర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని. అతని భార్య ధను దంపతుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపముని. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యజ్ఞ యాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేశాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని హయగ్రీవుడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని, అందుకు కారణం ఏమై ఉంటుందా అని శోధించి వేదముల వలననే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు. వేదాలను అపహరించి రాక్షస జాతిని ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను అపహరించి సముద్రం అడుగునకు వెళ్ళి దాక్కున్నాడు. పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు. అప్పుడు శ్రీహరి చేసిన లీల ఏంటి అంటే, సూర్యుడు కుమారుడైన వైవస్వతు అనే మహారాజు ఉండేవాడు. అతనినే సత్యవ్రతుడు అంటారు. మహా సంస్కారవంతుడు, క్షమాగుణం కలిగినవాడు. ఒకనాడు అతను తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావంతో హిమాలయ పర్వతం మీదకు వెళ్ళి దీర్ఘంగా తపస్సు చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక అతడు తీవ్రమైన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతారు. అతను నమస్కరించి, స్వామి, ప్రళయకాలంలో ప్రాణులందరినీ రక్షించే శక్తిని నాకు ప్రసాదించు అని కోరుకుంటాడు. ఆయన తదాస్తు అని ఆశీర్వదించి మాయమవుతాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు అతను జలతర్పణం చేయడానికి ఒక నదికి వెళ్ళి దోసిలితో నీటిని తీసుకున్నాడు. ఆ దోసిలిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఆయన దాన్ని వదిలేయబోతుంటే అప్పుడు ఆ చేపపిల్ల
రాజా నన్ను రక్షించు రక్షించు అని అంటుంది. ఆయన దాన్ని రక్షించాలి అనుకొని తన కమండలంలో వేసుకుంటాడు. తిరిగి మర్నాడు ఉదయం చూసేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలం నుంచి తల పైకెత్తి రాజా రక్షించు రక్షించు అని అంటుంది. వెంటనే దాన్ని బయటకు తీసి పెద్ద పాత్రలో వేస్తాడు. తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రను మించి పెరిగిపోతుంది. రాజా రక్షించు రక్షించు అని కేకలు వేసింది. అతను ఆశ్చర్యపోతూ దాన్ని ఒక బావిలో వేస్తాడు. అక్కడ కూడా ఇంతే. ఒక్క రోజులోనే బావి సరిపోనంతగా పెరిగిపోతుంది. తిరిగి దాన్ని చెరువులో వేస్తాడు. అక్కడ కూడా ఇంకా పెద్దదే అయిపోతుంది. ఇదంతా చూస్తున్న అతనికి ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు. అది ఆ సముద్రం అంతా వ్యాపించింది. ఒక చిన్న పిల్లగా తన చేతిలోకి వచ్చిన ఆ చేప మహామత్స్యం సముద్రాన్ని అంతా ఆక్రమించడం చూసి అతనికి ఒక్కసారిగా భయం వేసింది. నీవు శ్రీమన్నారాయణుడివే అయి ఉంటావు స్వామి అని అన్నారు. నీవు ఈ మత్స్య రూపాన్ని ధరించి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఆ మత్స్యం మనువుతో, రాజా నీవు సత్యం గ్రహించావు. అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతుంది. ఈ పర్వతాలు, భూమి, నగరాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి. అదిగో సముద్రంలో కనిపిస్తున్న ఆ పడవ చూశావు కదా, అది జీవుల్ని రక్షించడానికి దేవతల చేత నేనే నిర్మింపచేశాను. మహారాజా, అవాంతర ప్రళయంలో అన్ని జీవరాశులు దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడివే జీవించి ఉంటావు. నీతో పాటు సూర్యచంద్రులు, బ్రహ్మలోకాలు, బ్రహ్మదేవుడు, నేను, మార్కండేయ మహర్షి, పరమేశ్వరుడు, వేదాలు, పురాణాలు నిలిచి ఉంటాయి అని మాయమవుతారు. ఆ మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆదిశేషువు సర్పం ఒక తాడులా మారి అతని దగ్గరకు వస్తుంది. ఆ తాడుతో పడవను ఆ మహామత్స్యం కొమ్ముకు తగిలిస్తాడు. అలా ప్రళయం ముగిసిపోయి కొత్త యుగం ఏర్పడుతుంది. ఆ సమయంలో మహామత్స్యం మత్స్య పురాణాన్ని అతనికి బోధిస్తాడు. ఆ తరువాత సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలిగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సంప్రదాయంగా మారింది. మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్యావతారం కథను చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.